ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 1 శ్లోకము 15ను పరిశీలిద్దాం. ముందుగా హృషికేశుడు అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు తన పాంచజన్యము అనే దివ్యమైన శంఖాన్ని పూరించాడు. ఆ తరువాత ధనంజయుడు అంటే మనందరికీ తెలిసిన అర్జునుడు దేవదత్తము అనే తన శంఖాన్ని పూరించాడు. ఇక భయంకరమైన కార్యములు చేయువాడు మహాబలశాలి అయిన వృకోధరుడు అంటే భీమసేనుడు పౌండ్రము అనే తన గొప్ప శంఖాన్ని పూరించాడు. ఇక్కడ భయంకరమైన పనులు అంటే చెడ్డ పనులు అని అర్థం చేసుకోకూడదు. ఆయనకు ఉన్న అపారమైన బలం, శత్రువులకు గుండెల్లో వణుకు పుట్టించే ఆయన పరాక్రమం గురించి సంజయుడు అలా వర్ణిస్తున్నాడు. ఆయనది ధర్మయుద్ధం కాబట్టి ఆయన బలం అధర్మాన్ని నాశనం చేయడానికే ఉపయోగపడింది. కౌరవులు తమ శంఖాలను పూరించి యుద్ధానికి సిద్ధమని ప్రకటించిన తరువాత ఇప్పుడు పాండవులు కూడా తమ సంసిద్ధతను లోకానికి తెలియజేస్తున్నారు. ఇది కేవలం యుద్ధభేరి మాత్రమే కాదు, ఇది ధర్మం యొక్క గొంతుక. అధర్మాన్ని ఎదిరించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, తమ వెంట సాక్షాత్తు భగవంతుడే ఉన్నాడని వారు చేస్తున్న ధర్మబద్ధమైన ప్రకటన ఇది. పాంచజన్యము, దేవదత్తము, పౌండ్రము అనేవి సామాన్యమైన శంఖాలు కావు. అవి దైవికమైనవి. వాటి నాదం పాండవ సైన్యంలో ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. అదే సమయంలో ఆ ధ్వని కౌరవుల గుండెల్లో భయాన్ని నింపింది. ఇది మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేర్పిస్తుంది. మనం ధర్మ మార్గంలో ఉన్నప్పుడు మన మాటలో, చేతల్లో ఒక దైవికమైన శక్తి ఉంటుంది. అది మనకు బలాన్నిస్తుంది మరియు ఎదుటివారి అధర్మాన్ని బలహీనపరుస్తుంది. మన జీవితమనే కురుక్షేత్రంలో మనం కూడా ఎన్నో సవాళ్లను, అంతర్గత సంఘర్షణలను ఎదుర్కొంటాము. మనల్ని మనం తక్కువగా అంచనా వేసుకుంటాము. కాని ఈ శ్లోకం మనకు గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం సత్యం వైపు, న్యాయం వైపు నిలబడినప్పుడు మన సంకల్పమే మన శంఖనాదం కావాలి. మన ఆత్మవిశ్వాసమే మన బలం. శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నట్టు ఆ భగవంతుడు మన ధర్మబద్ధమైన ప్రయత్నాలకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మనం మన కర్తవ్యాన్ని మనం శ్రద్ధగా చేస్తే చాలు, విజయం మనదే. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.